Hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. సో లాస్ట్ సెషన్లో మనము జంతువుల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో చూడడం జరిగింది అండ్ దాంట్లో ఒక 2-3 అడిషనల్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి అడిషనల్ టాపిక్ ఒకటి ఇవ్వడం జరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ, సో ఇన్ అదర్ వర్డ్స్ ఐవీఎఫ్గా పేర్కొనడం జరిగింది దీంట్లో. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ బేబీ అనేది మన టెస్ట్ ట్యూబ్లో పెరుగుతుందా అంటే అలా కాదు. సో మనకిక్కడ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే సో శుక్రకణం అనేది అండంతో కలవడంలో ఏమైనా డిఫెక్ట్ అంటే యూట్రస్లో కావచ్చు, ఫాలోపియన్ ట్యూబ్లో కావచ్చు, ఓరల్స్ ఓవరీస్ నుంచి ఓవం ప్రొడక్షన్లో కావచ్చు, ట్రావెల్ చేయడంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నట్లయితే సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని ఏం చేస్తారంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని ఏం చేస్తారంటే ల్యాబ్లో చేస్తారు. సో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటే మనందరికీ తెలిసిందే, ఈ యొక్క శుక్రకణం అనేది అండంతో సంయోగం చెందుతూ ఉంది. స్పెర్మ్ ఈస్ గోయింగ్ టు ఫ్యూజ్ విత్ ద ఓవం. సో యాజ్ ఎ రిజల్ట్ ది జైగోట్ ఈజ్ ఫార్మ్డ్. సో జైగోట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్ టు ఎక్స్ ఇన్ ద సెన్స్ హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. ఇది జైగోట్ వచ్చేసి డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. సో మరి ఈ యొక్క ఫర్టిలైజేషన్ ఎక్కడ చేస్తారని చూసినట్లయితే ల్యాబ్లో చేస్తారు. సో ల్యాబ్ని ఇంకొకటి ఏంటంటే వర్డ్ విట్రో అంటాం, ఇన్ విట్రో. సో ల్యాబ్ అంటే ఇన్ విట్రో అని ఇంకో వర్డ్ కూడా ఉంటుంది మనకి. సో చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ చేస్తారు ల్యాబ్లో అని చూసినట్లయితే టెస్ట్ ట్యూబ్లో చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ట్యూబ్లో స్పెర్మ్ వచ్చేసి ఓవంతో ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. చేసేసి మనకి జైగోట్ అనేది టెస్ట్ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో టెస్ట్ ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్లో జైగోట్ని ఎన్ని డేస్ పెడతారని చూసినట్లయితే 7 డేస్ అలాగే ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సో ఎందుకంటే టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ఈ 7 డేస్ అది అలాగే ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటంటే ఒక బాల్ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంటుంది. సెల్ డివిజన్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది జైగోట్లో. సో 7 డేస్ తర్వాత ఏం చేస్తారంటే ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద యూటరస్ ఆఫ్ ది ఫీమేల్. సో 7 డేస్ తర్వాత ఏం చేస్తారంటే యూటరస్లోనికి అంటే గర్భాశయంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్త్రీ యొక్క గర్భాశయంలోనికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో మనకి న్యాచురల్గా జరిగిపోతుంది ఇంకా ప్రాసెస్ అంతా కూడా. సో ఇంకా ఈ పిండం ఎదగడము, భ్రూణం ఎదగడము, నెక్స్ట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఫామ్ కావడము, నెక్స్ట్ చివరికి చైల్డ్ బర్త్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఐవీఎఫ్. ఓకే, సో దీన్ని ఇంకేమంటున్నాం మనం చెప్పిన ఐవీఎఫ్ అని చెప్తున్నాను. ఎందుకు అంటున్నామంటే ఇన్ విట్రో అంటే ల్యాబ్, ఇన్ ల్యాబ్లో ఏం చేస్తున్నారు? ఫర్టిలైజేషన్ చేస్తున్నారు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్గా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఐవీఎఫ్లో వెరీ సింపుల్గా ఇలా వచ్చిన బేబీని ఏమంటున్నామంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం. ఎందుకు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నామంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది టెస్ట్ ట్యూబ్లో మాత్రమే జరిగింది. నాట్ ది కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ది బేబీ ఈజ్ అకర్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, నాట్ కదా. సో ఇక్కడ ఏమైనా జస్ట్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది ఏదైతే జెస్టేషనల్ పీరియడ్ ఉందో అంత న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఓరల్స్ ఐవీఎఫ్గా చెప్పుకుంటున్నాం. సో క్లోనింగ్. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం చూడండి స్పెసిఫిక్గా ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే ప్రక్రియ, కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని తయారు చేయడానికి క్లోనింగ్ అని చెప్పారు. సో క్లోనింగ్ పద్ధతిలో కంప్లీట్గా ఒక పూర్తి జీవిని ఏర్పరచడం లేదంటే జీవిలో ఉండేటువంటి ఏదైనా ఒక అవయవాన్ని ఏర్పరచడాన్ని క్లోనింగ్ పద్ధతిలో చేస్తారు. సో క్లోనింగ్ అంటే ఏంటంటే కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే ప్రక్రియనే క్లోనింగ్గా చెప్పుకున్నారు. సో రెప్లికా ఆఫ్ ది సెల్, ఫార్మేషన్ ఆఫ్ ది రెప్లికా ఆఫ్ ది సెల్ ఆర్ ఎల్స్ క్లోన్ ఆఫ్ ది సెల్. క్లోన్ అంటేనే జిరాక్స్, రెప్లికా అన్న జిరాక్సే. సో ఇలా కణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఏమన్నామంటే క్లోనింగ్ అని చెప్పుకున్నాం.
సో ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏం తయారు చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకు ఏదైనా ఒక అవయవాన్ని కావచ్చు, అది హార్ట్ కావచ్చు, లంగ్ కావచ్చు, లివర్ కావచ్చు, ఓరల్స్ అంటే కంప్లీట్ జీవి, హోల్ ఆర్గనిజంని తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ యొక్క క్లోనింగ్ని మొట్టమొదటిగా ఎవరు చేశారు అని చూసినట్లయితే ఇయాన్ విల్మెట్ అనేటువంటి సైంటిస్ట్, ఇయాన్ విల్మెట్. సో అతన్ని సహచరులతోటి కలిసి క్లోనింగ్ ప్రక్రియని నిర్వహించేసి డాలీ అనేటువంటి గొర్రె పిల్లని జన్మనిచ్చాడు. సో డాలీ అనేది గొర్రె పిల్ల. సో దీన్ని క్లోనింగ్ ప్రక్రియలో అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇతనితో పాటుగా మనకి ఇంకా ఎవరంటే కీత్ క్యాంప్బెల్ అనేటువంటి సైంటిస్ట్ కూడా పాల్గొనడం జరిగింది ఈ ప్రక్రియలో, క్లోనింగ్ ప్రక్రియలో. సో ఫలితంగా డాలీ అనే గొర్రె పిల్లని తయారు చేయడం జరిగింది. సో మరి డాలీ అనే గొర్రె పిల్ల ఎప్పుడు పుట్టింది అని చూసినట్లయితే దానికి స్పెసిఫిక్గా డేట్ కూడా మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి జూలై 5th 1996లో పుట్టింది. సో పుట్టిన తర్వాత ఇంకా ఇది సహజ పద్ధతిలో అనేక పిల్లలకు కూడా జన్మనీయడం జరిగింది. అండ్ ఎప్పుడు చనిపోయింది అనే దానికి కూడా డేట్ మెన్షన్ చేయడం జరిగింది, February 14th 2003. సో ఈ డేట్ ఈజీగా గుర్తుంటుంది. వ్యాలంటైన్స్ డే రోజు అందరు బిజీగా ఉంటే పాపం దీన్ని పట్టించుకోక చనిపోయింది అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో February 14, 2003లో చనిపోయింది. సో మరి ఎలా చనిపోయింది ఈ డాలీ అని చూసినట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన టెక్స్ట్ బుక్లో స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేశాడు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క కార్నర్ ఫుల్గా కవర్ కావాలి టెక్స్ట్ బుక్లో. సో ఈ డాలీ గొర్రెపిల్ల సో క్లోనింగ్ పద్ధతిలో జన్మించింది. సో దీనికి ఎవరు డెవలప్ చేశారు ఈ డాలీని అని చూసినట్లయితే ఇయాన్ విల్మెట్ అండ్ కీత్ క్యాంబెల్ అనే సైంటిస్ట్. సో మరి ఎక్కడ చేశారని చూసినట్లయితే రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడెన్బర్గ్, రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడెన్బర్గ్. సో ఎక్కడ డెవలప్ చేశారు ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలీని అని చూసినట్లయితే రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడెన్బర్గ్, RIEB అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే దీని యొక్క హిస్టరీ గురించి ఇవ్వడం జరిగింది. సో మరి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేశారు, ఏ విధంగా ఈ డాలీ అనేటువంటి గొర్రె పిల్లని పుట్టించడం జరిగింది క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అని చూసినట్లయితే సో వీళ్ళు 2 గొర్రెలని సెలెక్ట్ చేసుకున్నారు, 2 గొర్రెలు. సో మేల్ అండ్ ఫీమేల్ కాదు, బోత్ ఆర్ ఫీమేల్. క్లోనింగ్ ప్రక్రియలో 2 గొర్రెల్ని సెలెక్ట్ చేసుకొని 2 కూడా ఫీమేలే. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఫిన్ డార్సెట్ గొర్రె, ఇంకోటి వచ్చేసంటే స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్. స్కాటిష్ నల్ల ముఖము కలిగినటువంటి గొర్రె. సో క్లోనింగ్ ప్రక్రియలో 2 గొర్రెలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 2 కూడా ఫీమేలే, ఇది ఫీమేలే, అదేవిధంగా ఇది కూడా ఫీమేలే. సో మరి దీని నుంచి ఏం చేశారని చూసినట్లయితే ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క పొదుగు అంటే అడ్డర్ నుండి ఒక సెల్ని తీసుకోవడం జరిగింది, ఓకే. అండ్ దెన్ స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్ ఏదైతే ఉందో దీని నుంచి ఓవం తీసుకున్నారు. సో దిస్ ఈజ్ ద ఓవం, సో దిస్ ఈజ్ ద అడ్డర్ సెల్. సో ఏం చేశారంటే దీంట్లో నుండి కేంద్రకాన్ని బయటికి తీసివేయడం జరిగింది. కేంద్రకాన్ని బయటికి తీసేసి మనకి ఒక క్యాప్సిడ్, ఓవం క్యాప్సిడ్ అనేది తీసుకున్నారు. ఎక్కడ నుండి? స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్ నుండి ఓవం తీసుకున్నారు, దాంట్లో నుండి కేంద్రకాన్ని బయటికి తీసేశారు. దే జస్ట్ రిమూవ్ ద న్యూక్లియస్ ఫ్రమ్ ద ఓవం. నౌ ది క్యాప్సిల్ ఈజ్ ఫార్మ్డ్, ది క్యాప్సిల్ ఆఫ్ ఓవం ఈజ్ ఫార్మ్డ్. సో ఇలా క్యాప్సిల్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ అడ్డర్ సెల్ నుండి ఏం చేశారంటే న్యూక్లియస్ తీసుకున్నారు. సో దే హ్యావ్ టేకెన్ ద న్యూక్లియస్. సో 2 కూడా చూడండి, ఇక్కడ ఇది వచ్చేసేమో
ఓవం అంటే హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది, ఇది వచ్చేసి డిప్లాయిడ్ స్టేట్లో ఉంది. రెండు కలిసి ఏమవుతుంది, జనరల్గా ట్రిప్లాయిడ్ కావాలి. కానీ జైగోట్ ఎలా ఉండాలి, కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద డిప్లాయిడ్ స్టేట్, ద్వయస్థితికంలోనే ఉండాలి. కాబట్టి దీని నుండి కేంద్రకం తీశారు, ఏకస్థితి నుండి కేంద్రకం. ఇది వచ్చేసి ద్వయస్థితికంలో ఉండేటువంటి కేంద్రకం, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఏం చేశారు, ఈ క్యాప్సిడ్లోనికి ఏంటి ఓం క్యాప్సిల్ ఏదైతే ఉందో, సో దీనిలోనికి ఈ యొక్క సెల్లో ఉండేటువంటి న్యూక్లియస్ని ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసేసి ఒక జైగోట్ లాగా ఫామ్ చేయడం జరిగింది. సో తర్వాత ఏం చేశారు, దీన్ని స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఉంది కదా, బ్లాక్ ఫేస్ షీప్ యొక్క యూటరస్లోనికి ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది మనకి ఏంటంటే ఒక కొత్త గొర్రె పిల్లగా పుట్టడం జరిగింది. దీనిని డాలీ అన్నారు. సార్ మరి డాలీలో దేని పోలికలు ఉన్నాయి, దీని పోలికలు ఉన్నాయా లేదంటే ఫిన్ డార్సెట్ పోలికలు ఉన్నాయని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్లే. 100% ఫిన్ డార్సెట్ 100% ఫిన్ డార్సెట్ గొర్రెనే పోలి ఉన్నది, ఫిన్ డార్సెట్ షీప్నే పోలి ఉన్నది. సో క్లోనింగ్ ప్రక్రియలో 2 గొర్రెలను తీసుకున్నారు, 2 కూడా ఆడయే. సో ఇక్కడ వచ్చేసి ఒకటి ఫిన్ డార్సెట్ గొర్రె, రెండోది వచ్చేసి స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్. సో ఒక దాని నుండి వచ్చేసి దాని యొక్క పొదుగు నుండి ఒక కణాన్ని తీసుకున్నారు. అండ్ దెన్ ఫిన్ డార్సెట్ గొర్రె నుండి ఏంటంటే ఒక ఓవంని, ఒక అండాన్ని తీసుకోవడం జరిగింది. సో అండంలో ఉండేటువంటి ఆ కేంద్రకాన్ని రిమూవ్ చేసి ఎంటీ క్యాప్సూల్గా తయారు చేశారు. అండ్ దెన్ హియర్ అడ్డ సెల్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రకాన్ని తీసి ఈ యొక్క ఎంటీ ఓవంలోనికి ప్రవేశపెట్టి ఇక్కడ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది చేశారు. సో ఫలితంగా మనకి ఏంటి, జైగోట్ అనేది ఏర్పడింది. సో డిప్లాయిడ్ స్టేట్లో ఉంది. సో జైగోట్ ఏర్పడిన తర్వాత 2 ఆడగొర్రెలే, గుర్తుపెట్టుకోండి. సో మరి దేంట్లోకి ప్రవేశపెట్టాలి, దీంట్లోనిగా చూసినట్లయితే స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్లోనికి, దాని యొక్క యూటరస్లో, దాని యొక్క గర్భాశయంలోనికి ఈ యొక్క జైగోట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రవేశపెట్టిన తర్వాత కంప్లీట్గా గొర్రె పిల్ల అనేది ఏర్పడింది, దానికి డాలీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది 100% ఏంటంటే క్లోన్ ఆఫ్ ఫిన్ డార్సెట్ షీప్. సో ఫిన్ డార్సెట్ షీప్ని కంప్లీట్గా పోలి ఉన్నది, ఎందుకంటే దీని యొక్క శారీరక కణం నుండి అభివృద్ధి చెందింది కాబట్టి మేబీ ది ఫిన్ డార్సెట్ గొర్రెని పోలి ఉన్నది. జస్ట్ ఏంటంటే అక్కడ మనకి ఈ యొక్క జైగోట్ ఏదైతే ఇక్కడ డివైడ్ అవుతుందో దానికి జస్ట్ ఏంటంటే అకామిడేషన్ అండ్ మనకి ఏంటంటే దానికి పోషక పదార్థాలు ప్లస్ దాని యొక్క ఎదగటానికి కావాల్సినటువంటి స్థలము అన్నీ కూడా ఇది స్కాటిష్ బ్లాక్ ఫేస్ షీప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డాలీ. సో ఇంకొక అడిషనల్ టాపిక్ ఉంది మనకి ఏంటంటే కప్ప యొక్క జీవిత చరిత్ర. కప్ప జీవిత చరిత్రని ఇవ్వడం జరిగింది. సో ఎందుకు కప్పని ఇచ్చాడంటే మనకి ఇంతసేపు మనము ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ చూసాము, అదేవిధంగా బాహ్య ఫలదీకరణానికి వాటిలలో ఎలా డెవలప్మెంట్ ఉండడానికి కప్ప జీవిత చరిత్ర ఇచ్చాడు. సో కప్పలో సాధారణంగా ఏంటంటే మనకి బాహ్య ఫలదీకరణ జరుగుతుందని తెలుసుకున్నాం కదా, బాహ్య ఫలదీకరణం, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 2 మగ ప్లస్ ఆడకప్ప దగ్గరికి చేరినప్పుడు ఏంటంటే మగ కప్ప శుక్ర కణాలని, ఆడకప్ప అండాలని నీటిలోకి విడుదల చేస్తాయి. సో ఫలితంగా నీటిలోనే మనకి ఏంటంటే ఫలదీకరణం జరుగుతుంది కాబట్టి దీన్ని బాహ్య ఫలదీకరణంగా చెప్పుకుంటాం. సో అలా ఫలదీకరణం చెందిన అండాలలో గుర్తుపెట్టుకోండి నల్లటి చుక్క ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఫలానా అండాలు కప్ప అనే విధంగా చెప్తామంటే వాటిలలో నల్లటి చుక్క ఉంటుంది. సో ఈ అండాలు సూర్యరశ్మికి పొదగబడి దీని నుండి ఏమొస్తుంది మనందరికీ తెలిసిందే, టాడ్పోల్ లార్వా వస్తుంది. టాడ్పోల్ లార్వా అనేది వస్తుంది. సో ఈ టాడ్పోల్ లార్వా ఏంటంటే ఊపిరితిత్తుల సహాయంతో గాలి పీల్చుకుంటుంది. బాహ్య మొప్పలు వస్తాయి, తర్వాత పోతాయి. సో శ్వాస తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా టాడ్పోల్ అనేది తన యొక్క తల్లిని పోలి లేదు, ఇజంట్ ఇట్? సో ఈ టాడ్పోల్ డింబకం ఏమవుతుంది, అనేక శారీరక మార్పులకు లోనవుతూ ఉంటుంది.
సో ఈ ప్రాసెస్ని ఏమంటాం మనందరికీ తెలిసిందే కదా, ఏమంటామో రూప విక్రియ. రూప విక్రియ ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటాం దీన్ని మెటమార్ఫాసిస్గా చెప్పుకుంటాం. మెటమార్ఫాసిస్. సో మార్ఫా అంటే గుర్తుపెట్టుకోండి స్వరూపము. స్వరూప శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటాం కదా. సో ఇక్కడ రూప విక్రియ జరుగుతుంది. రూప విక్రియ అంటే ఏంటంటే లార్వల్ స్టేజ్లో ఉన్నటువంటి ఏదైతే జీవి ఉందో, సో ఇట్ అండర్గోస్ సో మెనీ ఫేజెస్ in order to it become an adult organism. So this particular phenomenon is known as the metamorphosis. సో ఒక జీవి నుండి ఒక లార్వా వచ్చినప్పుడు అది అనేక దశలకు లోనయ్యి చివరగా అది ప్రౌఢజీవిగా మారుతుంది. దీనిని ఏమంటామంటే రూప విక్రియగా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ మనకు దీంట్లో కనపడుతుంది. సో ఈ యొక్క కప్ప జీవిత చరిత్ర గురించి ఇచ్చినప్పుడు మనకి ఇంకొకటి పట్టు పురుగు గురించి కూడా పేర్కొనడం జరిగింది. సో పట్టు పురుగు యొక్క జీవిత చరిత్ర ప్రీవియస్ క్లాస్లో చదివారు కదా. సో దానిలో కూడా డింబకం తల్లిని పోలి ఉంటుందా అని క్వశ్చన్ అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము దీన్ని కంపల్సరీ రెఫర్ చేయాలి. 7th క్లాస్లో ఉన్నది కదా, కంపల్సరీ ఆ బుక్లో పట్టు పురుగు యొక్క జీవిత చరిత్ర ఏంటి చదవండి. సో 7th క్లాస్లో ఉన్ని మరియు పట్టు అనే లెసన్ ఉంటుంది. 7th or 6th ఎక్కడ ఉంటుంది. సో తప్పకుండా ఇలా మనకి ఏదైతే టచ్ చేస్తాడో కంపల్సరీ దాన్ని ప్రీవియస్ బుక్ ఓపెన్ చేయండి, దాని యొక్క హిస్టరీ కూడా చూడండి. So this is all about the IVF, cloning and the life cycle of the frog. Okay, have a good day.